తెలంగాణలో ఎవరైతే ఇప్పుడు చదువుతా ఉన్నారో JNTH కింద వాళ్ళందరూ కూడా ఒక వెరీ 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 ఇంపార్టెంట్ అండ్ బిగ్ అప్డేట్ అనమాట. ఇంతకు దేని గురించి, మీ కాలేజీల గురించి, మీ గురించి. సో దాని గురించి చెప్పదలిచాను. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరన్నా ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఏమైనా నాతో మాట్లాడాలంటే కాల్ మీ ఫోర్ ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ వాట్సాప్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి. ఈ వీడియోకి హైప్ ఇవ్వండి. ఇక టాపిక్లో వెళితే ఏంటంటే, మీకు రీఎంబర్స్మెంట్ నిధుల గురించి సమస్య అయిపోయింది. అయితే ఇప్పటికే 8,000 కోట్లు బకాయిలు రిలీజ్ కావాల్సి ఉంది. అయితే ఈ రీఎంబర్స్మెంట్ నిధుల గురించి నిన్న మనం ఒక వీడియో చేసుకున్నాం. అది ఏంటి అంటే అందులో క్లియర్గా మీకు అర్థమై ఉంటుంది కోర్టు ఏం చెప్పింది ఏంటని చెప్పేసి. అయితే దీనికి తోడు ఇప్పుడు ఈ విద్యార్థి సంఘాలు వీళ్ళందరూ కూడా, బీసీ సంక్షేమం వాళ్ళు వీళ్ళందరూ కూడా ఈ నెల 30వ తారీఖు అంటే జూన్ 30వ తారీఖు అంటే సోమవారం రోజున కాలేజీలు మొత్తం కూడా బంద్కు పిలుపునివ్వటం అయితే జరిగింది బీసీ నాయకుడు అధ్యక్షతన. ఓకేనా. అయితే ఇది MRO ఇవన్నీ ఉంటాయి కదా, వాటి చుట్టూ వీళ్ళు ఏదో అక్కడ చెలో ఏదో ఉంటాయి కదా ప్రోగ్రామ్స్. సో వాటన్నిటికి కూడా వీళ్ళు 30వ తారీఖు శ్రీకారం చుట్టారు. అయితే కాలేజీ గనక మీకు సెలవు ఇచ్చినట్టయితే మీకు ఈరోజు సాయంత్రానికి ఖచ్చితంగా అయితే సర్కులర్ రావటం అయితే జరుగుతుంది. ఒకవేళ రాలేదు అంటే ఆ టైంకి గంట ముందు మూసేస్తే గనక వాళ్ళు మీ కాలేజీకి రావడం జరుగుతుంది. నాకు తెలిసి ఇది మామూలుగా ఏదో బస్సుల గురించో, టికెట్ల గురించో, రేట్ల గురించో, పెట్రోల్ గురించో కాదు, కాలేజీలకు సంబంధించిన ఫీజు రియంబర్స్మెంట్ విషయం కాబట్టి. ఇంతకుముందు కాలేజీలు వాళ్ళు వేరే వాళ్ళ సమస్యలు కాబట్టి పల్లెటూళ్ళలో కానీ, టౌన్లో కానీ, హైదరాబాద్ సిటీల్లో కానీ కొన్ని కాలేజీలు ఓపెన్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు వాళ్ళ సొంత సమస్య కాబట్టి, రియంబర్స్మెంట్కు సంబంధించిన బంద్ కాబట్టి ఖచ్చితంగా అయితే ఈ బంద్ని వీళ్ళు పాటించేదానికి ఉంటుంది. 30వ తారీఖు ఖచ్చితంగా ఇచ్చేదానికి ఉంటుంది. ఎందుకంటే అప్పుడు ఎగ్జామ్స్, బీఫార్మసీ ఎగ్జామ్స్ అప్పుడు కాలేజీ వాళ్ళందరూ కూడా ఎగ్జామ్స్ బహిష్కరిస్తే కాలేజీలు బయట నోటీసులు పెట్టిన సందర్భాలు ఉన్నాయి. దాన్ని బట్టి రియంబర్స్మెంట్ బంద్కు వీళ్ళు కూడా ఖచ్చితంగా అయితే సహకరిస్తారని చెప్పేసి మనకు అర్థమైపోతా ఉంది. సో ఏది ఏమైనప్పటికీ వాళ్ళ సాయంత్రానికే మీకు తెలిసిపోతుంది అప్డేట్ అనేది. ఓకేనా. ఖచ్చితంగా మీకు కనుక బంద్ హాలిడే ఇస్తే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.